ఎండాకాలం వంటగదిలో ఎక్కువసేపు ఉండొద్దు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్న విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని సూచించారు. వేసవి కాలంలో బయట ఎక్కువగా తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇంటిలో ఉన్నవారు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎండ వేడికి ఇంటి పట్టున ఉన్నా కూడా విశ్రాంతి తీసుకోవాలని, డీహైడ్రేషన్కు గురి చేసే పనులు తక్కువగా చేయాలని చెబుతున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్జన్ సలహాలు, సూచనలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యారోగ్య శాఖ ప్రకటనలో సూచించారు అధికారులు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలో పనిచేయడం, ఆటలాడడం, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయొద్దన్నారు. పార్కింగ్ చేసిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువైతే ఉక్కపోతతో వారు ఉక్కిరి బిక్కిరయ్యే ప్రమాదం ఉందన్నారు. వంటగదికి దూరంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండడం మంచిదని సూచించారు అధికారులు. వంటగదిలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, వంట చేస్తూ మహిళలు డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇంటిలో ఉన్నా కూడా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్న విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని సూచించారు. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని, మద్యం, టీ, కాఫీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు, అధికారులు.